చెవిలో గులిమి పేరుకుపోయినప్పుడు దానికి పరిష్కారాలు అంటే ఇంపాక్టెడ్ వ్యాక్స్ దానికి ఎలా పరిష్కరించడం. నేను డాక్టర్ శశికిరణ్, ENT సర్జన్, మెడికల్ హాస్పిటల్ కర్నూలు. ఈ పరిష్కారాలు మనకి అనేక రకాలుగా ఉంటాయి. ఒకటి ఇయర్ డ్రాప్స్. ఈ మైనం వ్యాక్స్ని కరిగించే ఇయర్ డ్రాప్స్ కొన్ని ఉంటాయి. సో దాన్ని మెత్తగా చేసి బయటికి రప్పించేందుకు సహాయం చేస్తాయి. ఇది ఒక పరిష్కారం ఉంటుంది. ఇంకా వేరే పరిష్కారాలు అంటే మనకి సిరింజింగ్ అంటాం. డిస్టిల్ వాటర్, నార్మల్ సలైన్, స్టెరైల్ వాటర్తో మనము ఒక టెక్నికల్గా దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఈ ఫ్లూయిడ్ ఒక డైరెక్షన్లో పంపిస్తే అది లోపల ఉన్న వ్యాక్స్ని క్లియర్ చేస్తుంది. దీన్ని మనం ఆరల్ సిరింజింగ్ అంటాం. ఇది కాకుండా మనకి ఎండోస్కోపిక్ రిమూవల్ అంటే అండర్ విజన్ ఎండోస్కోప్ ద్వారా మనం చూస్తూ దాన్ని బయటకు తీయచ్చు. సో ఇది వేరే వేరే రకాలుగా ఉపయోగించవచ్చు. చిన్నపిల్లల్లో వాళ్ళు మనకు సహకరించరు కాబట్టి డ్రాప్స్ కానీ సిరింజింగ్ కానీ వాడుతుంటాం. పెద్దవాళ్ళు కొంచెం కోఆపరేట్ చేసే వాళ్ళకి ఎండోస్కోపిక్ పద్ధతి ద్వారా ఇమీడియట్గా చేయొచ్చు. డ్రాప్స్ ద్వారా కానీ సిరింజింగ్ ద్వారా కానీ అయితే మనకి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అది మెత్తగా కావాలి. సో దీనికి ఒక వారం వరకు డ్రాప్స్ వాడి తర్వాత మనం సిరింజింగ్ చేస్తుంటాం. అదే ఎండోస్కోపిక్ పద్ధతిలో అయితే వెంటనే మనం చేసేయచ్చు. సో ఇవి వేరే వేరే రకాలు మన దగ్గర ఉన్న పరిష్కారాలు చెవిలో మైనం పేరుకుపోయినప్పుడు అంటే ఇంపాక్టెడ్ ఇయర్ వ్యాక్స్ని ఎలా క్లీన్ చేయడం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.